మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, లేక మీకు ఏదైనా విషయం గుర్తుందా మేము ఆ లేడీ వరకు చేరుకోవడానికి? ఆ రోజు రేఖ వాళ్ళ నాన్నగారు ఎవరికి కాల్ చేసి ఉంటారు? నేను ఒట్టి చేతులతో రాలేదు బాబు. నా దగ్గర ఫోన్ రికార్డింగ్ ఉంది. ఎందుకంటే నాకు ఎందుకో ధర్మారావు ఆ మనిషిని నమ్ముతూ తప్పు చేస్తున్నాడేమో అనిపించింది. క్షమించమ్మా, కానీ నేనెప్పుడూ డబ్బున్నోళ్ళని పెద్దగా నమ్మలేదు. ఆ రోజు మీ నాన్నకు ఫోన్ ఇచ్చేటప్పుడు నేను రికార్డింగ్ బటన్ నొక్కేశాను. మరి ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? నేను ముసలోనైపోయానమ్మా, వయసు అయిపోయింది. కానీ మతలబులు చేసే టాలెంట్ నాకు ఇంకా అలానే ఉంది. అందుకే నేను ఈ ఫోన్ని ఇన్నేళ్ల నుంచి దాచిపెట్టి ఉంచాను. ఈరోజు ఈ ఫోన్ని నీకు ఇస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ రికార్డింగ్తో మనం ఆ లేడీని చేరుకోవచ్చు. మీ నాన్నగారి ప్రాణం పోవడానికి కారణం ఎవరో తెలుసుకోవచ్చు. వెదవ రాస్కల్ దున్నపోతా, నువ్వు నన్ను అనుభవించి నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో నీ దగ్గర నాకు ఇవ్వటానికి ₹1 కాదు కదా, ఒక్క అనా పైసా కూడా లేదా? నువ్వు నా పొట్టనేమన్నా నీ బాబుగడి ఇనపెట్టనుకున్నావా ఏంటి? నీ నిధి దాచుకుని వెళ్ళిపోవటానికి చెప్పవు. లేదు లేదు లేదు, నాకు నీ నుంచి ఏ డబ్బు గిబ్బు అక్కర్లేదు. నాకు పుట్టబోయే బిడ్డకి బుద్ధి లేని నాన్న, ఎందుకంటే నా అదృష్టం నన్ను వెతుక్కుంటూ నా తలుపు తట్టడానికి వచ్చేసిందిలే. అది బబ్లీ. సరే సరే, పాయింట్కి వచ్చేద్దాం. ముందు మన ఇద్దరం బ్యూటీ పార్లర్కి వెళ్దాం. అప్పుడు నేను మెరిసిపోతాను, మంచిగా వాసన కూడా వస్తుంది అచ్చన్నీలాగా. ఆ తర్వాత ఒక్కసారి నా జుట్టు రూపు మార్చేస్తాను కదా. ఆ తర్వాత మనం వెళ్లాల్సింది నీలాగా మిలమిల మెరిసిపోయే టిప్ టాప్ బట్టలు కొనుక్కోవడానికి. అప్పుడే మీ ఇంట్లో వాళ్ళకు కూడా నా మీద అనుమానం రాకుండా ఉంటుంది. యాక్చువల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను కదా. సరే పద, ఈ సంతోషంలో నేను నీకొక సర్ప్రైజ్ ఇస్తాను. దాన్ని చూసి నీ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతావు. రా. ఓ మేడం, అక్కడ నూనె ఉంది కదా, వెళ్ళ తీసుకొనిరా. తెచ్చి నా కాళ్ళకి మాలిష్ చెయ్యి. ఏంటి, నేను నీ కాళ్ళకి నూనె రాయాలా? నీకు తెలీదా ఏంటి? ఎవరైనా అమ్మాయి తల్లి కాబోతున్నప్పుడు తన కాళ్ళు వాచిపోతాయి, మరి నూనెతో మాలిష్ చేసి తీరాలి కదా. అరే, నీకెలా తెలుస్తుందిలే, నువ్వింకా తల్లివి కాలేదు కదా. తల్లిని కాబోయేది నేను కదా. పైగా నా ఉద్దేశం, మన బిడ్డని నేను నా కడుపులో మోస్తున్నాను కదా. మరి నువ్వు ఈ మాత్రం చేయలేవా ఏంటి? వెళ్ళు, నూనె తీసుకొచ్చి మాలిష్ చెయ్యి. మంచిగా చేయి, కొంచెం గట్టిగా చేయొచ్చు కదా. ఇంకొంచెం బలం పెట్టి గొంతు నొక్కేయాలి. నువ్వేమైనా అన్నావా? నో. అయితే మంచిగా నొక్కు. రాఘవ్, ఫోన్ ఛార్జ్ అయిపోయిందా? సమాధానం ఇవ్వటం లేదేంటి? రాఘవ్, 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 నేను అడిగేదానికి సమాధానం చెప్పడం లేదేంటి? రాఘవ్, రేఖ, మనం ఫోన్ తీసుకొచ్చాం, ఫోన్ని ఛార్జింగ్ పెట్టాం. కానీ మాటికి అడిగినంత మాత్రాన ఫోన్ ఛార్జింగ్ అయిపోదు కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. చాలాసేపటి నుంచి బాత్రూంలో లాక్ చేసుకుని కూర్చున్నానుగా. ఇంతకంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు.
నువ్వు లోపల మాత్రం ఎక్కడ కామ్గా కూర్చున్నావు, లోపల నుంచి అడుగుతూనే ఉన్నావు కదా ఫోన్ ఛార్జ్ అయిందా లేదా అంటూ. రాఘవ్, ఈ ఫోన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కదా మా నాన్నగారి చావుకి కారణం ఎవరో అని. ఈ విషయంలో ఇంతకంటే ఓర్పుగా ఉండాలని కోరుకోకండి. అదే కదా, దీనివల్ల నిజం తెలియబోతుంది. అందుకే నువ్వు కొంచెం ఓర్పుగా ఉండాలి రేఖ. ఫోన్ ఛార్జ్ అయింది. చెక్ చేద్దాం. రేఖ, నువ్వు ఎక్కువ టెన్షన్ పడొద్దు. నీ మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి ట్రై చేయి. టెన్స్ ఫీల్ అవ్వద్దు, ఓకే? ఇందులో నా తప్పు అస్సలు ఏమీ లేదు. కానీ నన్ను జైల్లో ఎందుకు ఇరిగించారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. అసలు ఇందులో ఏమీ అర్థం కావడం లేదుగా. బహుశా రికార్డింగ్ పాడై ఉంటుంది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అవునా? ఏం అర్థం కావట్లేదా? ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంతో అంతా క్లియర్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేసేవాళ్ళు నాకు ఒకరు తెలుసు. నేను అతనికి కాల్ చేస్తాను. కాల్ చేయడం ఎందుకు, మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదా? హలో, ఇదెలా జరిగింది? సరే, ఏమైంది రాఘవ్? బిల్డర్ నిశ్చయ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏంటి? కానీ నేను అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నాకైతే ఏమీ అనిపించలేదు అతనితో బలహీనుడై ఉంటాడని. అదే నాకు అర్థం కావట్లేదు రేఖ. నాకు అతను పర్సనల్గా అయితే తెలీదు. అయినా సరే ఇంత పెద్ద నిర్ణయం. సరేలే, ఏం జరిగిందో ఏమో. నాకు మిగిలిన విషయాలు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే తెలుస్తాయి. నన్ను అక్కడికి రమ్మన్నారు. రాఘవ్, నేను మీతో పాటు రానా? వద్దు రేఖ, ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను నీకు ఆ మొబైల్ షాప్ అడ్రస్ పంపిస్తాను. నువ్వు విరాజ్తో పాటు వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయించుకొని విను. ఏంటి, నేను సెలూన్ కి తీసుకొచ్చాను కదా. కానీ నువ్వు నా కాళ్ళకి చాలా బాగా మసాజ్ చేసావు కదా, అందుకే చెయ్యి కూడా చేయవా? ఉఫ్. ఇప్పుడు వస్తుంది అసలు మజా. ఎంతైనా నా పేరు బబ్లీ కుమారి కదా, జనాలకి మత్తెక్కించటమే నా పని కూడా. మేడం, ఇంకా తొందరగా మీ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకో. అట్లీస్ట్ ఒక్క వారమైనా టైం ఇవ్వు. నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళకన్నీ చెప్పాలి. ఇదేం హల్వా కాదు. ఏంటి, నీ దగ్గర 2 రోజుల టైమే ఉంది. 2 రోజులు తక్కువేమి కాదు. 2 రోజుల్లోనే ఏర్పాటు చేసుకో. ఎందుకంటే 2 రోజుల తర్వాత నేనైతే వచ్చేస్తాను మీ ఇంట్లో పాతుకుపోవటానికి. అయినా అసలు అది నీ ప్రాబ్లం, బబ్లీ కుమారిది కాదు.